మ్యాట్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన కుర్ర హీరోలు మ్యాట్ స్క్వేర్ తో బాక్స్ ఆఫీస్ దున్నేస్తున్నారు. మ్యాట్ సినిమా సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా మ్యాట్ స్క్వేర్ తీశారు. హిట్ సీక్వెల్ కావడంతో దీనికిపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకులను నవ్వించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్ అలియాస్ లడ్డు జైల్లో ఉన్న ఎపిసోడ్తో సినిమా మొదలవుతుంది. లడ్డుకి పెళ్లి కుదరడం, ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అతని పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయడంతో విషయం తెలుసుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ మనోజ్, అశోక్, దామోదర్లు అతని పెళ్లికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి లడ్డుకి అనేక సమస్యలు వచ్చి పడుతుంటాయి. వాళ్ళ వల్ల పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో ఉంటాడు లడ్డు. ఊహించని విధంగా అతను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి ముహూర్తం టైంకి లేచిపోతుంది. అప్పటికే తన హనీమూన్ కోసం గోవాలో ఒక రిసార్ట్ బుక్ చేసుకుంటాడు లడ్డు. అది క్యాన్సిల్ చేసుకోబోతుండగా హనీమూన్ కాకపోతే ఏంటి, ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం అంటూ మనోజ్, అశోక్, డీడీలు లడ్డుని వెంట పెట్టుకొని గోవా వెళ్తారు. అక్కడ ఊహించని విధంగా వీళ్ళు ఓ క్రైమ్లో ఇరుక్కుంటారు. వారిని ఇందులో ఇరికించింది ఎవరు? లడ్డు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? మధ్యలో అతని తండ్రి ఎందుకు గోవాకి రావాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మ్యాట్ స్క్వేర్ మూవీ. నటీనటుల విషయానికి వస్తే ముగ్గురు హీరోలు ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఎక్కువ మార్కులు లడ్డు పాత్ర చేసిన విష్ణుకే పడతాయి. తర్వాత మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్లు కూడా బాగా చేశారు. హీరోలో సంకిత్ శోభన్, రామ్ నితిన్ తమ మార్క్ నటనతో మెప్పించేశారు. నార్నే నితిన్ జస్ట్ ఓకే, కానీ మిగిలిన ఇద్దరు హీరోలతో పోలిస్తే ఇతను కొంచెం తక్కువగానే కనిపిస్తాడు. సునీల్, రఘుబాబు వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు. నిర్మాత నాగవంశీ మొదటి నుండి చెప్పినట్టుగానే మ్యాట్ స్క్వేర్లో కథ ఏమీ లేదు. మొదటి భాగంలో లవ్ స్టోరీలు అయినా చెప్పుకోవడానికి ఉన్నాయి, కానీ మ్యాట్ స్క్వేర్ విషయంలో అలాంటి కహానీలు ఏమీ కనిపించవు. కానీ ఎక్కడైతే బోరు కొడుతుంది అని ఆడియన్స్ ఫీల్ అవుతారో అక్కడ ఓ మంచి కామెడీ సీన్ పెట్టి ఎంగేజ్ చేస్తూ వచ్చాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. లడ్డు పెళ్లి ఎపిసోడ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీతో పాటు మురళీధర్ గౌడ్ కామెడీ టైమింగ్ కూడా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ క్రేజీగా అనిపిస్తుంది. సగం ప్రెజెంట్, సగం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని డైలాగ్లు ఫ్యామిలీ ఆడియన్స్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. కానీ సత్యం రాజేష్, సునీల్ ట్రాక్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ పార్ట్ చాలా కష్టం. అందుకు ఎడిటర్ని అభినందించాల్సిందే. నిర్మాణ విలువలకి పేరు పెట్టాల్సిన పని లేదు. కథ లేకుండా 2 గంటల వరకు ప్రేక్షకులను కూర్చోపెట్టడం అనేది కూడా టాప్ టాస్క్. ఆ విషయంలో కళ్యాణ్ శంకర్కి ఖచ్చితంగా మంచి మార్కులే పడతాయి. బీమ్స్ మ్యూజిక్లో రూపొందించిన లడ్డు గారి పెళ్లి, స్వాతిరెడ్డి పాటలు బాగున్నాయి.